వాక్యం చదువుకున్నాము. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనము మనం చదువుకున్నాం. ప్రేమ మరణమంత బలమైనది, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. చాలండి, మంచిది. ఈ చదివిన ఈ వాక్యములు సేవకులకు మీకు చాలా తెలుసు, కాకపోతే నేనేం గ్రహించినాను అది మట్టుకే చెప్తాను. ప్రేమ ఎంత బలమైనది అంటే మరణము ఎంత బలవంతమైనదో అంత బలమైనది అని వ్రాయబడింది. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అని వ్రాసింది. మరణం ఎంత బలమైనదో ప్రేమ కూడా అంతే బలమైనది అని వాక్యం చెప్తుంది. దేనికి బలం ఎక్కువ అని అంటే మనం అంటాము మరణానికి బలం ఎక్కువ, అయితే ప్రేమ కూడా అంతే బలమైనది అని వ్రాయబడింది. కనుక నేను మొట్టమొదటిగా మరణం యొక్క బలం ఏందో మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 49 5, 6, 7 వచనాలు చదవమని నేను కోరుతున్నాను. కీర్తనలు 49, 5, 6, 7 వచనాలు చదవండి. నా కొరకు కొంచెవారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములో నేను భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేల భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటి తీరక అట్లుండవలసినదే. చాలు, దయచేసి ఉన్నాము పిల్లరా. మరణము ఎంత బలవంతమైనదో అది ఇప్పుడు మనం చూస్తాం. ఈ సృష్టిలో మొట్టమొదటి మనుషుడు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అయితే నేను అంటున్నాను, మరణం అతను ఓడించింది. దాని భావం ఏంటి? లేదు, ఆదాము చనిపోయినాడు. ఆదాము మరణం చేతిలో ఓడిపోయినాడంటే చనిపోయినాడు. ఆదాము ఓడిపోయినాడంటే ఎవరు గెలిచినట్టు? మరణమే గెలిచినట్లే. ఇది ఈ సృష్టిలో మొదటి పురుషుడు ఆదామును గురించిన మాట. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు, ఈ ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వారు ఒక ఆయన. ఈయన పేరు మెతుషెల. 969 సంవత్సరాలు బ్రతికినాడు. మరణం అతను ఓడించింది. అంటే అర్థమేంటి? చనిపోయినాడు. ఆ తదుపరి మీరు గమనించినట్లయితే మహాబలవంతుడు, మనం ఉదయం చెప్పుకున్నట్టుగా ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి యోధుడు సంసోను. ఎంత యోధుడు అంటే ఆ చివరి సమయంలో ఒక గుడిని బట్టి ఇట్లా ఊపినప్పుడు ఇంచుమించు 3000 మంది చనిపోయినారు. మహాబలవంతుడు. అయితే మరణం చేతిలో ఓడిపోయినాడు, అనగా చనిపోయినాడు. ఆ తరువాత
ఈ ప్రపంచంలో అది వరకు కానీ ఆ తర్వాత కానీ ఇప్పటికి కానీ అంతటి జ్ఞాని ఎవరు లేరు. ఆయన పేరు సొలొమోను. ఈయన అందరితో కలిపి 1000 మంది స్త్రీలను భార్యలుగాను ఉంపుడు గత్తెలుగాను ఉంచుకున్నాడు. అయినా అతడు మరణం చేతులు ఓడిపోయినాడు. అంటే అదేంటి? చనిపోయినాడు. ఈ లాగున మీరు చూసినట్లయితే జ్ఞానులు అనబడిన వారు, పేరు తెచ్చుకున్న వాళ్ళు చివరిలో మరణం చేతులు ఓడిపోయినారు. అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వారు చివరిలో మరణం చేతులు ఓడిపోయినారు. అత్యధికంగా బలవంతులైన వాళ్ళు మరణం చేతులు ఓడిపోయినారు. అంతేకాదు, గమనించండి, చంద్రమండలానికి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. చంద్రమండలానికి వెళ్ళాడు. ఆయనను మరణం చేతులు ఓడిపోయినాడు. అంటే మరణం అతను ఓడించింది, చనిపోయినాడు. ఆ తర్వాత రైట్ బ్రదర్స్ విమానము కనిపెట్టిన వాళ్ళే. అయినప్పటికీ మరణం చేతులు ఓడిపోయినారు. అనగా మరణం వాళ్ళని ఓడించింది. అంతేకాదు, చాలా అందగత్తెలు అని విశ్వసుందరి అని, లేకపోతే మన ఇండియా సుందరి అని తెస్తారు కదా, అలాంటి అందగత్తెలు అనబడిన వారు, ఆ విధంగా పేరు తెచ్చుకున్న వాళ్ళు మరణం చేతులు ఓడిపోయినారు. అంటే అర్థం ఏంటి? చనిపోయినారు. ఎవరైతే చాలా గొప్ప పాటగాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు, మన దేశంలో అయితే మరి ఘంటసాల గారు, ఒకవేళ ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకెందరూ హిందీ వాళ్ళు కూడా. అయినప్పటికీ ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు మరణం చేతిలో ఓడిపోయినారు. ఇలాగ మీరు చూసినట్లయితే మరణము ఎవరిని విడవదు. గర్భంలో ఉన్న శిశువును వదలదు, అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదలదు, బాలింతను వదలదు. రేపెప్పుడు పెళ్లి పీటల మీదకి ఎక్కబోయేటువంటి, అంటే కాబోయేటువంటి ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును కూడా వదలదు. గమనించండి, పెళ్లి అయిన తర్వాత కనీసం వారం దినాలైనా సంసారం చేయమంటే, లేకపోతే వాళ్ళ కాళ్ళ యొక్క పారాన్ని ఆరక ముందే ఇంటి ముందు వేసిన పచ్చని పందిర అది వాడిపోకముందే ఆ నవదంపతులను వదలదు, అధ్యక్షులను వదలదు, ధనవంతులను వదలదు. అనగా ఆదాము కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో వందల కోట్ల మంది మహా అనబడిన వారు మరణం చేతిలో ఓడిపోయిన, అనగా ఇప్పటికీ మరణమును గెలిచిన వాడు ఒక్కడైనా లేడు. అందుకే మరణం ఎంత బలవంతమైందంటే, ఎన్నెన్నో సాధించిన వాళ్ళు దాని చేతులు ఓడిపోయినారు, ఎన్నెన్నో గెలిచిన వాళ్ళు దాని చేతులు ఓడిపోయినారు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు, పదవులు సంపాదించుకున్న వాళ్ళు మరణం చేతులు ఓడిపోయినారు. అలెగ్జాండర్ ద గ్రీక్ సామ్రాజ్య స్థాపకుడు అలెగ్జాండర్ అంటారు. ఈయన ఈ ప్రపంచంలో జయించిన వీరుడని చెబుతారు. ఈయనకు జయించడానికి మరొక దేశమే లేదట. ఎవరు చెబుతారు నాకు తెలియదు. సముద్రం దగ్గరికి వెళ్ళి, ఈ సముద్రమే ఒక దేశం అయితే దీన్ని కూడా నేను ఓడించేద్దునే అని అనుకున్నాడట. అంటే జయించే కాంక్ష తీరలేదన్నమాట. కాకపోతే అతడు కేవలం ఏదో ఒక దోమకాటుకు జ్వరం వస్తే చనిపోయినాడు. అలెగ్జాండర్ ద గ్రేట్. మీకు కూడా తెలిసి మన దేశంలో చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు చనిపోయినారు, చనిపోతూనే ఉన్నారు. అంటే మరణం అనేది
మనుషులను వశం చేసుకుంటుంది. మరణం చేతులు అందరూ ఓడిపోతున్నారు. ఇప్పటికి మరణాన్ని గెలిచిన వాడు తప్పించుకున్నవాడు ఒక్కరు కూడా లేరు. మేము నిరంతరం ఉంటాము అనుకుని కొంతమంది తమకు కలిగినటువంటి ధనమును బట్టి, పదవిని బట్టి, వాళ్ళకున్న పొలాలను బట్టి, ఇల్లు బట్టి అతిశయపడతారట. మేము చాలా కాలంగా ఉండిపోతాం అనుకుని వాళ్ళ పొలమును కూడా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారట. అయితే అతడు చనిపోయిన దినాన అతని ఘనత అతనితో కూడా దిగదు. తాను సంపాదించినది ఏది తన కూడా తీసుకుని వెళ్ళడు. ఒక మాట చెప్పన, ఎవరు తన వాళ్ళు అనుకున్నాడు, ఎవరి కోసం తాను బ్రతికినాడు, వాడు కూడా తన కూడా రాడు. వాక్యం చదువుకున్నాము. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వచనము చదువుకున్నాము. ప్రసంగి గ్రంథము 5:15. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరి గాని మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేతబట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. వారికి ప్రయాసపడి. దయచేసి విందాం. కదా బైబిల్ ఏమి రాయబడిందంటే, ఒక మనుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాయబడింది, తాను ఏమీ తీసుకుని రాలేదు, ఎవరిని తన కూడా తీసుకుని రాలేదు. వాడు ఎవరిని తీసుకురాలేదు, ఏది కూడా తీసుకురాలేదు. దాని అర్థం ఏంటి? తాను ఒంటరిగా వచ్చాడు, దిగంబరిగా వచ్చినాడు, ఒట్టు చేరుతూ వచ్చినాడు. నిజమా లేదా? దూరంలో ఉండి వింటూ ఉన్న వాళ్ళ ద్వారా ఎవడైనా పుడుతూ కొంత బంగారు, కొంత డబ్బు, కొన్ని ఇళ్ళు, కొన్ని లారీలు అవి తెచ్చాడా? లేదు. దిగంబరిగానే వచ్చాడు, తర్వాత ఒంటరిగానే వచ్చాడు. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, తనకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించినాడు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఒక దినమైన పూర్తిగా అంటే వీరికి ఇన్ని దినములు అని దేవుడు తన పుస్తకంలో రాసుకుని ఉన్నాడు. మరి ఎన్ని దినములు తెలియదు. వాని నెలల సంఖ్య దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఏ రోజు మానవుడు పుట్టాడు, ఆ రోజునే దేవుడు ఈ మనిషికి, ఈమెకి ఎన్ని సంవత్సరములు, ఎన్ని దినములని తన పుస్తకంలో రాసుకుని ఉన్నాడు. గమనించండి, ఆ దినము దేవుని ఆధీనంలో ఉన్నది, ఏ మానవునికి తెలియదు. అయితే తాను చాలా కాలం బ్రతికి ఉంటానని, చాలా కాలం బ్రతికి ఉంటాని అని అనుకుని తాను రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదిస్తాడు. ఇతరులతో పోటీ పడి మరి సంపాదిస్తాడు. సంపాదన కొరకు ఎన్ని విధాలుగా అంటే ఎన్ని అక్రమాలైనా కూడా చేస్తారు, ఎన్ని దౌర్జన్యాలైనా చేస్తారు, ఎన్ని హత్యలైనా చేస్తారు, ఎన్ని దుర్మార్గ కార్యాలైనా చేస్తారు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు సంపాదన కొరకు. అయితే గమనించండి, బైబిల్ ఏం రాసినట్టే, ఏ రోజైతే దేవుడు నియమించినాడో అతనికి చివరి దినముగా ఆ దినం వచ్చినప్పుడు తాను ఇంతకాలము సంపాదించుకున్నది మొత్తాన్ని వదిలి, అందరినీ వదిలి తాను ఒక్కడే సమాధిలోనికి వెళ్ళిపోతాడు. ఎందుకని? ఏమీ తేలి, ఎవరిని తీసుకురాలి. అందుకనే ఒక్కడే వచ్చినాడు, ఒక్కడే వెళ్తాడు. ఏమీ లేకుండా వచ్చినాడు, ఏమీ లేకుండానే వెళ్ళిపోతాడు. అది బైబిల్లో చక్కగా. మరి ఈ భూమి తాను బ్రతికిన కాలంలో సంపాదించిన దాని వలన తనకు వచ్చిన లాభం ఏంటి అంటే ఏమీ లేదు. కాకపోతే దేవుని యొక్క అనుగ్రహం ఉంటే తాను ఏమైనా తిని కట్టుకున్నాడే అదే అతనికి కానీ ఆమెకైనా దక్కింది, దొరికింది.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఎవరిని కంటుందంటే చనిపోయే వాళ్ళు కనింది. తల్లిదండ్రులు ఎవరిని కంటున్నారంటే చనిపోయే బిడ్డలను కంటున్నారు. మరి వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడడానికి వీలు లేదు, దేవుని నిందించడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా కానీ పెళ్లి కాబోతున్న వాళ్ళు చనిపోయినారు అనుకున్నాం, లేకపోతే పెళ్లి అయిన తర్వాత చనిపోతే దేవుడు నీ నిందిస్తాం, ఏమి దేవుడు అని. అయితే దేవుడు అంటాడు, చూడు నీకు తెలియకుండా వాడికి పెళ్లి పెట్టుకున్నావు, కానీ వాడి దినం అదే చివరి దినం అంటాడు. నీకు తెలియకుండా పెళ్లి పెట్టుకున్నావు, అయితే ఆమెకి అదే చివరి దినం నువ్వు తెలియకుండా పెట్టుకున్నావు. బ్రతుకుతాడు, బ్రతుకుంటారని దాన్ని నిందించే ఎట్లా అంటాడు దేవుడు. ప్రభు నరుడు, స్త్రీకి పుట్టిన నరుడు కొంచెం ఆయుష్ కలిగిన వాడై చాలా కష్టపడుతూ ఉంటాడని బైబిల్లో రాయబడింది. ప్రభు స్తోత్రం. పయనించే మానవా ఎందాకా నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే, ఆత్మజ్యోతి ఆయేసే. పయనించే మానవా ఎందాకా నీ పయనం, పుట్టగాని నీవు ఏడుస్తావు, ఎందుకా నేను పుట్టానని. పుట్టగాని నువ్వు ఏడుస్తావు, ఎందుకా నేను పుట్టానని. బ్రతుకుతూ ఏడుస్తావు, బ్రతుకుతూ ఏడుస్తావు, ఎలా పిల్లల బ్రతకాలని నేను. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నువ్వు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు. అయ్యో నేను పోతున్నానే అని పయనించే మానవా ఎందాకా నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే, ఆత్మజ్యోతి ఆయేసే. దేవుని స్తోత్రం. నన్ను మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఈయన చనిపోబోతున్నాడు అని మీరు అనుకోవచ్చు. అంటే మీకు కనబడుతున్న వాళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు. ఆ మాట ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అదే నిజం. అవును, మీరు నన్ను రేపు చూడకపోవచ్చు. బైబిల్ ఏమరాయబడిందంటే కంటికి కనబడుతున్నవన్నీ అశాశ్వతమైనవి, కంటికి కనబడుతున్నవన్నీ అశాశ్వతమైనవి. అనగా మీరు కంటితో ఏవేవి చూడగలరో అవన్నీ కూడా ఈ రోజు రేపు లేకుండా పోతాయి. ఏవైతే కంటికి కనబడలేదో, ఏవి కంటికి కనబడలేదో అవి శాశ్వతమైనవని బైబిల్లో వ్రాయబడింది. కనుక నేను అశాశ్వతం, నా కంటికి కనబడుతున్నవి అన్నీ అశాశ్వతం, నా కంటికి కనబడుతున్న వాళ్ళందరూ అశాశ్వతం. దేవుడు ఎవరిని కానీ ఇక్కడే ఉండిపోమని పంపించలేదు. కేవలం మనం యాత్రకు వచ్చిన వాళ్ళ వరే ఉన్నాం. యాత్ర ముగించుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోవాలి, వాళ్ళ వరుసలో వెళ్ళిపోతారు. కనుక వాక్యం చదివితే ఏముందంటే, ఓ గర్వపడే వాళ్ళలారా, మిమ్మల్ని గురించి డంబాలు చెప్పుకునే వాళ్ళలారా, అతిశయించే వాళ్ళలారా, ఒకసారి చూడండి.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, అక్కడ ఏం రాసిందంటే రేపేమి సంభవించునో, ఏమైనా జరగవచ్చు, ఏమైనా జరగకపోవచ్చు, ఇప్పుడే జరగవచ్చు, మళ్ళీ జరగకపోవచ్చు, మళ్ళీ జరగవచ్చు. ఎందుకంటే ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. కనుక ఏ మనుషుడే గాని చనిపోయే ఓ మనిషి నీ శరీరం యొక్క బలాన్ని, నీ అందాన్ని, నీ చదువును బట్టి గాని, లేదా నీ పదవిని బట్టి, నీ వంశాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, నువ్వు సంపాదించి దాచుకున్న వాటిని బట్టి పొరపాటును కూడా అతిశయించిన అవసరం లేదు. నువ్వు ఓడిపోబోతున్నావు. ఎవరి చేతిలో? మరణం చేతిలో ఓడిపోబోతున్నావు. మరణం నేను గెలవబోతుంది. ప్రభువుకు మహిమ కలుగునగా. నేను మళ్ళీ ఒక అద్భుతమైన మాట చెప్తాను. డబ్బు సంపాదనే మరి ధ్యేయంగా భావించి దాని కొరకు నానా గడ్డి కలుస్తారు. అయితే ప్రియులారా, ఈ మన ఇండియా దేశంలో చాలా పెద్ద కోటీశ్వరుడు ఉన్నారనుకున్నాం. వాళ్ళ పేరు చెప్తే బాధ అవుతుంది అనుకున్నాం. చాలా కోట్లు, లక్షల కోట్లు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ లక్షల కోట్లు కలిగిన ఆ మనిషికి ఒక కొడుకున్నాడు అనుకున్నాం. ఆ కొడుకు మరణం వచ్చింది. మరణం అంటే మరణ పడక మీద ఉన్నాడు అనుకున్నాం. ఇతడు తన దగ్గర ఉన్న ఈ లక్షల కోట్లు దేవుని దగ్గర పెట్టి, దేవుడా ఇది నువ్వు తీసుకొని నా కొడుకును చంపకుండా వదిలి అన్నాడు అనుకోండి. దేవుడు అంటాడు ఇది సరిపోదు అంటాడు. హల్లెలూయా. ఎప్పుడో సరే ఇది సరిపోదు. అనగా ఒక మనిషిని చచ్చిపోకుండా ఆపడానికి దేవుడికి ఎంత ఇస్తే అంటే ఆయననే మాట సరిపోదు. ఇంకెంత ఇచ్చే దేవుడు సరిపోదు. పోయి ప్రపంచంలో ఉన్న ఈ సంపద యావత్తు తీసుకొచ్చి ఇదిగో ఈ మహారాణిని చచ్చిపోకుండా ఆపిన సరిపోదు అంటాడు. అంటే వాడి ప్రాణ విమోచన క్రయధనము ఎప్పటికీ చెల్లించడానికి వీలు లేదు. అనగా డబ్బులు ఇచ్చి మరణం తప్పించుకునే అవకాశమే ఉంటే ఈ భూమి మీద డబ్బున్న వాళ్ళు మాత్రమే ఉండి బీద వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. దేవుని దగ్గర అటువంటి ఆప్షనే లేదు. హల్లెలూయా. దేవుని దగ్గర అటువంటి అవకాశమే లేదు. డబ్బులు ఇచ్చి ఒకవేళ స్వర్గాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటే ధనవంతులు పరలోకంలో కూడా ఉంటారు. అంటే బీదలకు అక్కడ కూడా చూడలేదన్నమాట. కాకపోతే అలాంటి అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ప్రభు స్తోత్రం. సమాధులు పెట్టబడకుండా, కుళ్ళు చూడకుండా ఎవరూ తప్పించుకోలేదు. కాబట్టి మనమందరం ఏమనుకోవాలంటే దేవుని చిత్తమైతే రేపు బ్రతికి ఉండి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అక్కడికి పోతాను, ఇక్కడికి వస్తాను అని చెప్పుకోవాలట. అంటే అదేంటి? దేవుని చిత్తం అయితే అంటే ఆయన పర్మిషన్ ఇస్తే. ప్రభు స్తోత్రం. నేను 29వ తేదీ మీటింగ్కి వస్తానా అనేది డౌట్ వచ్చినారు. ఎందుకంటే నా మధ్యలో మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఒక ప్రార్థన కూడికి వచ్చా, నేను మా వైఫ్. తిరిగి వెళ్ళిన తర్వాత ఆమెకి చాలా బలహీనం అయిపోయింది. కాళ్ళు వాచిపోయినాయి, చేతులు, ముఖం వాచి లేకుండా అయిపోయింది. ఈమె ఎలాగుంటే నేను పోలేని అనుకున్నా. అయినా ప్రార్థన చేశాము, దేవునికి ప్రార్థన చేసిన, ఆయన కూడా ప్రార్థన చేసి. అయితే ఆమె కొద్దిగా కోరుకుంది, నేను పోయి వస్తున్నా అంటే పోయి రావు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అని అంటే మరణము ఎంత బలమైనదో, ఎంత బలవంతమైనదంటే ఎవరే కానీ దాన్ని గెలవలేదు, దాన్ని తప్పించుకుని పారిపోలేదు, దాన్ని ఎదిరించడం లేదు. దట్స్ వై మరణము ఎంతో 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 బలమైనది.
చనిపోబోతున్నారు, అందరూ చనిపోబోతున్నారు. కనుక సహోదరుడా, సహోదరి, ఎందుకు అంత గర్వము? పోనీ ఒకడు తన కులాన్ని బట్టి, గొప్ప కులాన్ని బట్టి కానీ తప్పించుకునేటట్టయితే కులానికి మనం అందరూ స్థలాన్ని పట్టవచ్చు. నో, అటువంటి అవకాశమే లేదు. నీది గొప్ప వంశం కదా, పోనీ ఆ వంశాన్ని బట్టి నేను చచ్చిపోకుండా ఉంటావంటే అటువంటి అవకాశమే లేదు. అనగా మరణానికి నీ కులంతో నాకేం పని, నీ మతంతో నాకేం పని, నీ వంశంతో నాకేం పని, నీ అంగంతో, నీ బలంతో, నీ తెలివితో, నీ డబ్బుతో నాకేం పని అంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే మరణం దగ్గర ఇవేవి కానీ కుదరవు. మరణానికి పక్షపాతం లేదు. ప్రభు స్తోత్రం. కనుక ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రోజే నీదైతే, ఒకవేళ ఈ రోజు నువ్వు చనిపోతే, నేను ఈ రోజు చనిపోతున్నా పోవచ్చు, చెప్పండి, పోవచ్చు, చనిపోవచ్చు, చనిపోకుండా కూడా ఉండొచ్చు. ఒకవేళ చనిపోతే అనేది పెద్ద ప్రమాదం. బైబిల్లో మాత్రం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. పాపంలోనే కానీ ఒక మనుషుడు చచ్చిపోతే అతడు పాతాళంలో త్రోసివేయబడతాడు. అక్కడ మంటల్లో కాలుతూ ఉండాలి. పాతాళం దానికైనా నరకం అని చెప్తే అర్థమైంది చెప్తున్నా. ఒకవేళ ఒకడు పాపము లేకుండా నీతిమంతుడిగా చనిపోతే స్వర్గంలో ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు చనిపోయినానుకో, నువ్వేమంటావు దీని గురించి? పాపివే, నీతిమంతుడివే? ప్రైజ్ లార్డ్ చెప్పండి. కానీ బైబిల్ అయితే చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారై ఉన్నారు. గమనించండి. ఒకవేళ మనం మీ ఊర్లో అడుగు, మీ ఊర్లో ఈ ఊళ్ళందరూ నీతిమంతులు మీరు చెప్పగలరా? అట్లయితే వాళ్ళకి గ్యారంటీ పర్వతం చేస్తారు. కానీ ఎవరు నీతిమంతుడని చెప్పడానికి వీలు ప్రభుత్వం. నేను చాలా పెద్ద మతస్థుల మంచిది, మతాన్ని బట్టి కానీ నువ్వు నీతిమంతురాలు అయితే అంతకంటే గొప్ప. మేము కూడా అందులోనే వచ్చేది కుదరని కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి మరణము అలాగున అందరినీ గెలుస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ నిమిషానికే ప్రపంచంలో 8 లక్షల మంది చనిపోయారు. ఈ రాత్రికే తెల్లవారు లోపల ఎంతమంది చనిపోతారో. చనిపోయే వాళ్ళు నేనేమన్నా ఉంటానేమో, కాదనడానికి వీలు లేదు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కడివే వచ్చినావు, ఒక్కడివే మర్యాదగా ఒక్కడే పోవాలి. ఏమీ తెలియదు, మర్యాదగా ఏమి ఎత్తుకొని పోకూడదు. ఒక ఆయన, అంటే ఎవరు చెప్పిన మాట, నాకు జోక్స్ రావు, ఒక మంచి కోటీశ్వరుడు ఒక ఆయన తను చనిపోబోతున్న ముందు అందరికీ ఏమేమి ఆస్తి ఇవ్వాలనో అందరికీ పంచి ఇచ్చేసాడు. ఇక ఆయన అదేమంటారు చెప్పండి, ప్రాణం పోతా ఉంది మనసు మీద దాన్ని బయట అంటే చనిపోబోతారంటే వెంటనే అది ఏమంటుంది చెప్పండి, ఇల్లు పో అంటుంటారు. ప్రాణం పోబోతున్నది అని అంటే అదేంటంటే చాలు పో అంటే మనం వెంటనే మనసులో పెట్టింది తొందరగా పెట్టి అని అంటాం. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు మనం చేస్తున్నాను. ప్రియులారా, నీవు ఎక్కడ పుట్టావు ఏమో కానీ నీ కొలకైతే ఒక స్థలం కనిపెట్టుంది. ఎందుకబ్బా అంటే నేను పూడ్చిపెట్టడానికి. అది కూడా నికరమా? ఆ సందేహమే లేదు. నేను అమెరికాకు పోతా అంటావా, ఆ స్థలం అంటుంది ఏది గుంత ఎక్కడో నీకు తెలియదులే, పోయి రాబో, నేను ఎదురు చూస్తా ఉంటాను. నేను ముఖ్యమంత్రి అవుతా, అవు నేను నీ కొరకు ఎదురు చూస్తా ఉంటాను. పెళ్లి చేసుకుంటా, చేసుకో నేను ఎదురు చూస్తా ఉంటాను. కలెక్టర్ అవుతా, అవు వద్దని దేవుడు ఎదురు చూస్తా ఉంటా.
హాస్పిటల్ పోతా ఎదురు చూస్తా ఉంటా. నేను జర్మనీలు చదువుకోబో అయినా ఎదురు చూస్తూ ఉంటా. మీకు అర్థమైందా? అనగా భూలోకంలో ఉన్న మనుషులందరూ అందరూ 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 నీ కొరకు పాతి పెట్టబడే స్థలం ఎక్కడుందో నీకు తెలియదు, కానీ అది మాత్రం నీ కొరకు ఓపిక ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అనుకుంటున్నా, ఒకవేళ ఆ స్థలం పక్కన నువ్వు పోతుంటే, ఇదిగో నువ్వు నా పక్కనే పోతున్నావు, అది మాట్లాడుంటుందేమో నోరు నింటే. ఒకవేళ నువ్వు ఆ స్థలం మీద నేను నిలబడి ఉంటాను, ఇదిగో ఇక్కడే నువ్వు నా మీద నేను నిలబడి ఉండవు, నువ్వు నేను ఇప్పటికి ఎదురు చూస్తూ ఉంటా. నోరుగానుంటే ఆ గొంతు మాట్లాడినేమో. ఎవరినో సమాధి దగ్గర తీసుకెళ్తాం, ప్రార్థన చేసేసి ఏదో చేస్తాం, అది అంటుంటుంది నువ్వు తొందరగా వస్తావు పో అని. అక్కడ వచ్చిన వాళ్ళతో నోరుగా ఉంటే మాట్లాడనేమో. తలుచుకుంటే భయం అవుతుంది, తలుచుకుంటే భయం అవుతుంది. పండగ చేస్తా, చేసుకో. పండగ చేస్తా, చేసుకో. గొడవలు వేసుకో. నేనైతే నీ కొరకు వెయిట్ చేస్తా ఉంటాను. కనుక అబ్బో తలుచుకుంటే భయం మనకి స్థలం ఒకటి కనిపెట్టుంది, ఎదురు చూస్తూ ఉంది మన కొరకు. అది ఎక్కడో తెలియదు. ఒకవేళ సమాధి చేయబడిన ఇంకెక్కడో కొట్టుకునే పోయే పరిస్థితితో, బూడిద కూడా మిగలకుండా కాలిపోయే పరిస్థితితో వస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కనుక అది రాకముందే తక్షణమే ఒకటి పాతాళమన్నా ఎంచుకో, పరలోకమన్నా ఎంచుకో. పాతాళం ఎంచుకోబడ్డ దానికి ప్రయత్నం చేయబడ్డా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండిపోతే సరిపోతుంది. పరలోకం కావాలంటే తప్పకుండా ప్రయత్నం చేయాలి, ఏదో చేయాలి. అలాగే పాతాళ నరకానికి పోవాలంటే మీరు ఏమీ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అదే సరిపోతుంది మేము నరకాన్ని తీసుకెళ్ళిపోవడానికి. ఒక స్వర్గం కావాలంటే ఖచ్చితంగా ఈ నిమిషంలోనే నువ్వు ఏదన్నా చెయ్యాలి. ఏమీ లేదు. ఐ యామ్ ద వే. హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నా. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు, ఐ యామ్ ద వే, నో అదర్ వే. యేసు ప్రభు అన్నాడు. అయితే పరలోకానికైతే మార్గము నేనే. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికైతే మార్గము నేనే. పాప క్షమాపణ పొందుకోవడానికి ఒకవేళ నేనే. నిత్య జీవం మీకు ఇవ్వాలంటే అది కూడా నేనే. ప్రభు స్తోత్రం. ఈరోజు ఇది ఒక అద్భుతమైన స్థలం. ఇది నాకు చాలా నచ్చింది. ఇది చాలా సుందరమైన మందిరంగా ఒక మంచి ప్రాంగణంగా మారాలి. ఆమేన్ చెప్పండి. అంటే నీ కొరకు కూడా స్థలం ఎదురు చూస్తూ ఉంటుంది. మనకు గుండెలు ధూమంటుంది. తెలిసిందే మరి, అందులో మళ్ళీ దాచిపెట్టుకుని. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలి. 2024 సంవత్సరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద నరావతారుడై వచ్చాడు. ఆయన కన్య గర్భంలో పుట్టాడు. 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు ప్రజలకు భౌతికంగా ఆధ్యాత్మికంగా మేలు చేసి, పరలోక సంబంధమైన బోధలు చేసి, చివరికి ఆయన సిలువలో చనిపోయినాడు. ఆయన ఎందుకండి చనిపోయినాడు? అది పెద్ద సంగతి. పాపిగా నేను చనిపోవాలి, ఆయన పక్కన పెట్టి నా బదులుగా ఆయన చనిపోయాడు. ఇంతే సువార్త అంటే. ప్రైజ్లార్డ్ చెప్పండి. హల్లెలూయా. సిలువలో యేసు ప్రభు చనిపోవడానికి ఎందుకంటే ఆయన పాపం చేసి కాదు, పాపికి పాపపు శిక్ష నుంచి విడిపించడానికి ఆ కరుణామయుడు సిలువలో చనిపోయినాడు. ఆ లెక్కకు ప్రభువైన యేసుక్రీస్తును కూడా నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా బాగా చెప్పాను. యేసు చనిపోయినాడు. చనిపోలేదని ఒక మతస్థులు వాదిస్తారు. లేదు చనిపోయినాడు. దేవుని స్తోత్రం. చనిపోయినాడు.
ఆయన కూడా ఓడిపోయాడా? ఓడిపోయినాడు. మరణం ఆయన గెలిచిందా? గెలిచింది. శుక్రవారం ఆయన సమాధి చేస్తే ఆదివారం వేకువజామున ఆయన సమాధిలో నుంచి సజీవుడై, ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా. యేసు లేచెనహో, ప్రభు యేసు లేచెనహో, శిలువ మరణ నరకములను గెలిచి లేచెనహో, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆదాము కాలం మొదలుకొని ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు ఎందరో మరణం ఓడించింది. మరణం చేతులు అందరూ ఓడిపోయినారు. వాళ్ళు సమాధి చేయబడ్డారు. ఇక్కడ వాళ్ళు సమాధిలో ఉన్నారు. వాళ్ళ శరీరం పురుగులు తినేసింది. వాళ్ళ ఎముకలు మట్టిలో చీకిపోయినాయి. బట్ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. మీరు వెళ్ళి అడగండి, ఏంటి సమాధి ఖాళీగా ఉందంటే, ఇక్కడ ఒకప్పుడు యేసు ప్రభువుని పెట్టారంటే ఆయన 3వ దినం లేచిపోయినట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను చనిపోయినా అయినా ఇప్పుడు నేను సజీవుడనై ఉన్నాను. కనుక యోధుడు, బలవంతులకే బలవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేని బట్టి? అందరిని ఓడించి జయించినటువంటి మరణాన్ని ఓడించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. అదేనండి, మీరు నేను నమ్మిందేది చనిపోయిన ఒక సమాధిని కాదు, చనిపోయిన వాళ్ళ ఒక ఫోటో కాదు, చనిపోయిన వాళ్ళ ఆత్మ కాదు. అర్థమైందా? ఇంకేదో కాదు మనం మొక్కుతున్నది, నమ్ముతున్నది ద లివింగ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ద లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన వాడు, మరణము జయించి లేచిన వాడు. ప్రభు స్తోత్రం. ఓడిపోయింది, హల్లెలూయా చెప్పండి. ఎవరు ఓడిపోయింది? మరణం ఓడిపోయింది. అమలు పట్టుకోలేని పోయి వదిలేసింది. ప్రభు స్తోత్రం. మీరు నేను ఇంత ధన్యులము కదా. అయితే నేను ముగించబోయే మునుపు ఈ మరణం అంటే మీకు నాకు కలిగిన నిరీక్షణ, మీరు మన ఊర్లో పోయి ఏం చెబుతున్నామంటే, మీరు మతం మారండి అని మనం చెప్పము. అసలు అవసరమే లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి మళ్ళా బ్రతికి లేచినాడు అనే మాట దగ్గర ఎవరైతే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది అనేవాడు, సైన్స్ నమ్మేవాడు, లేక దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు అంటారు, మీకేమైనా బుద్ధి ఉందా? చనిపోయిన వాడేదే బ్రతికేది, ప్రజల్ని మోసం చేస్తారు, మతమూర్ఖత్వం కాకపోతే అని వాళ్ళు అంటారు. ఎందుకని? సైన్స్ బట్టి. ఇంకెవరైనా ఒకవేళ ఏదో వేరే మతాలు ఉన్నవాడు, వాళ్ళ మతం గొప్పవే, మనం అభినందిద్దాం వాళ్ళ మతాలను బట్టి. వాళ్ళు అసలు ఈ అంగీకరించిన ఎందుకంటే అక్కడ జరిగి ఉన్నది కాబట్టి. మనం ప్రత్యేకంగా చెప్తున్నాం, యేసు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం సజీవుడై లేచినాడు, ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు చెప్తూ ఉంటాం. అయితే చనిపోయిన వాడు బ్రతికి లేవడమేంటి అని అంటే ఒక వాక్యం చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుండి చదవండి. అయితే మృతులు ఎలాగా లేతురు, మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. చూడండి, ఇదేనండి. హే, ఏమి చెప్పేది? వెర్రివాడ, చనిపోయిన వాడేది మళ్ళీ బ్రతికి లేచేది. ఎవరిని మోసం చేస్తారు, ఎవరి చెవుల్లో పూలు పెడతారు అని అంటారు హేతువాదులు. దానికి వివరణ ఉంది, చదువునే. చూడండి, అవివేకి, తెలివి లేని వాడ, తెలివి లేని దాన్ని ఒక్కసారి మీరు చదువునా. నువ్వు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తుతున్నావు కదా. పుట్టుకో శరీరం విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి ఇక్కడ చూడండి. నేను కూడా బిఎస్సి చదివినా, నాకు కూడా సైన్స్ తెలుసు. మానవుడు కోతి నుంచి వచ్చినాడని డార్విన్ సిద్ధాంతాన్ని నేను నమ్మేవాడిని. అది ఒక భయంకరమైన మాట. గమనించండి, ఎవరైనా కానీ
బైబిల్ చెప్తుంది మాట. చనిపోయిన వాడు బ్రతికినాడని మీరు చెప్తున్నారు, ఇది మోసం కదా, అబద్ధం కదా మీరు అని అంటున్నారా? అయితే ఇక్కడ వివరణ ఉంది చూడు. మన దగ్గర ఒక శనగ పప్పు ఉంటుంది, మీరు శనగ పప్పు అంటారు, మా పక్క అక్కడ శనగ గింజ అంటారు. ఒకవేళ ఈ శనగ గింజ కానీ ఇంకేం గింజ అన్నమాట చెప్పండి, దోస గింజ కానీ. ఇప్పుడు దోస గింజను చెప్పండి, శనగ గింజను మనం నాటామనుకోండి, కేవలం మనం విత్తనం మాత్రమే భూమిలో నాటాం. అయితే అది భూమిలో చనిపోతే దానిలో నుంచి ఒక మొక్క వస్తుంది. ఆ గింజ యొక్క శరీరము ఆ మొక్కే. దేవుడు స్తోత్రం చెప్పండి. అనగా పునరుద్ధానం లేదు, చనిపోయిన వాళ్ళు బ్రతికి లేవరు అని అనుకునే వాళ్ళరా, నువ్వు వేసిన గింజ భూమిలో చచ్చిపోతే దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? శరీరం ఇస్తున్నాడు. నువ్వు ఒకవేళ గింజ నీ దగ్గర పెట్టుకున్నావు అనుకోండి, అది చచ్చిపోలేదు అనుకోండి, భూమి వేయబడలేదు అనుకోండి, దాని నుంచి మొక్క రాదు కదా. కాబట్టి నువ్వు కేవలం గింజనే వెతుకుతున్నావు, దాని శరీరం నువ్వు వెతుకుతున్నావు. కాకపోతే దేవుడు ఆయన చిత్త ప్రకారంగా ఆయా గింజకు తగిన శరీరమును ఇస్తూ ఉన్నాడు కదా. పునరుద్ధానం ఉన్నట్టేనా? అలాగనే మనుషులు కూడా చనిపోయినప్పుడు భూమిలో ఒక విత్తనం వలె వేయబడుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విత్తనానికి చెట్టుని ఇచ్చినట్టుగానే దేవుడు తన చిత్త ప్రకారంగా చనిపోయిన వారిని మరలా బ్రతికించు. ఆ విధంగానే మన ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినమున సమాధిలోంచి బయట వచ్చినాడు. చూడండి తేడా చూడండి. మరి చనిపోయినప్పుడు వేయబడిన శరీరము మరి సమాధిలోంచి బయట వచ్చినప్పుడు ఈ శరీరాన్ని బట్టి తేడా ఎలాగుందంటే అని అంటాడు, సూర్యుని యొక్క కాంతి వేరు, చంద్రుని కాంతి వేరు, అంత తేడా ఉంటుంది. సమాధిలో పెట్టబడిన శరీరములకు అలాగనే బ్రతికించబడినప్పుడు వచ్చిన పునరుద్ధాన శరీరములకు తేడా అంత ఉంటుంది. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మధ్య కాంతి విషయంలో ఎలాగో తేడా ఉంటుందో, అంటే అన్ని నక్షత్రాలకు ఒకే కాంతి ఉండదు. కనుక ఈ నక్షత్రములకు ఆ నక్షత్రములకు మధ్య తేడా ఉన్నట్టుగానే చనిపోయినప్పుడు వేయబడిన ఆ శరీరానికి పునరుద్ధానుడే లేచినట్టు, పునరుద్ధానుడు కొత్తగా చనిపోయి లేచినట్టు లేవడం అన్నమాట. మరణములో నుంచి లేచిన వాడు పునరుద్ధానుడు. అప్పుడు ఆ శరీరానికి ఈ శరీరానికి మధ్య తేడా ఉంది. కోతి మాంసములకు చెప్పండి, చేప మాంసములకు, మనిషి మాంసములకు, మృగ మాంసములకు మధ్య అన్ని మాంసాలే, కానీ ఈ మాంసానికి ఆ మాంసానికి ఎంత తేడా ఉంటుందో భూమిలో వేయబడిన వారి యొక్క ఆ శరీరములకు పునరుద్ధానుడై లేచిన ఆ శరీరానికి మధ్య అంత తేడా ఉంటుంది. ఇది కుళ్ళిపోయే శరీరముగా భూమిలో వేయబడుతుంది, తర్వాత ఘనహీనమైనదిగా వేయబడుతుంది, బలహీనమైనదిగా వేయబడుతుంది, ప్రకృతి సంబంధమైనదిగా వేయబడుతుంది. ఎక్కడ? భూమిలో వేయబడుతుంది. గింజ మనం భూమి ఎలాగే అలా వేయబడుతుంది. చూడండి, ప్రకృతి సంబంధమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది, శీతమైపోయే శరీరం మనం మట్టిలో వేస్తాం. అయితే దేవుడు వాణ్ణి ఆయా వర్షంలో సమాధిలో నుంచి బ్రతికించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయట వచ్చినప్పుడు ఆయన శరీరం చెప్పిన మహిమ శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, బలమైన శరీరం, ఘనమైనది, శాశ్వతమైనది, ఇంపెరిషబుల్ అన్నమాట. అంటే ఎప్పటికీ నాశనము కాని శరీరంతో వచ్చాడు యేసుప్రభు. దేవుడు చెప్పండి, చూడండి, బలహీనమైనదిగా చెప్పండి, ప్రకృతి సంబంధమైనదిగా, తర్వాత ఘనహీనమైనదిగా, శిథిలం అంటే శిథిలమైపోయే శరీరముగా మట్టిలో వేయబడితే సమాధి చేస్తే తిరిగి పునరుద్ధానమైనప్పుడు ఆ శరీరం ఎలాగుంటుందంటే ఘనమైనది, బలమైనది, ఆత్మ సంబంధమైనది, శాశ్వతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి శరీరంతో మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో నుంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మీరు నేను ఎందుకు నమ్ముకున్నాము? గూడూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభువుని ఎందుకు నమ్మంటున్నాము అని అంటే, మీరు కూడా చనిపోతారు. అయితే యేసు ప్రభువులో కానీ చనిపోతే, యేసు ఎలాగ సమాధి నుంచి లేచినో మీరు కూడా ఆయన బ్రతికించబడదు.
అప్పుడు మీ శరీరములు అలాగే మా శరీరములు యేసు శరీరములకు సమరూపణ శరీరములుగా ఉంటాయి. ప్రభు అన్నమాట చనిపోయింది నిజమే, నేను ఇప్పుడు యుగ యుగములు సజీవునై ఉన్నానంట. అనగా ప్రియులారా, ఒక మనుషుడు పుట్టి చనిపోతే ఒక మరణం, చనిపోయిన వాడికి రెండో మరణం ఆత్మకు నరకంలో ఉంది. అయితే బ్రతికి ఉండేటప్పుడే కానీ ఒక మనుషుడు ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించి మారు మనసు పొంది నీతిమంతుడు చనిపోతే అతనికి రెండో మరణం లేదు, కానీ పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక యు నీడ్ నాట్ చేంజ్ యువర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అండ్ ఎనీథింగ్. చనిపోయిన తర్వాత బ్రతుకుందంటే 100% ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. ఇదేమో టెంపరీ లైఫ్. ఆ తర్వాత నరకంలోనైనా నీ ఆత్మకు శాశ్వత కాలం జీవించి ఉంటావు, పరలోకంలో స్వర్గంలోనే నువ్వు శాశ్వత కాలం దేవునితో ఉంటావు. ఆత్మకు మాత్రమే చావు, చాలు. అది శరీరానికి మాత్రమే చావు, ఆత్మకు చావే లే. ప్రభు స్తోత్రం. కనుక ఈ కొద్ది రోజుల నుండి పరలోకం గురించి తెలుసుకోకుండా, పాప క్షమాపణ గురించి తెలుసుకోకుండా, ఈ పుల్లిపై శరీరం కొరకు నువ్వేమి ఎత్తుకుపోవాలి, దాని కొరకు నువ్వు తీసుకుని పోవడానికి వీలు లేని వాడు కొరకు ప్రభు నా బుద్ధనుకుని ఈ పేరుతో ఆ పేరుతో బ్రతికి ఉన్నట్టు చనిపోతే పాతాళం నుంచి వస్తారు దూతలు, నేను తీసుకెళ్లి అక్కడ త్రోస్తా. నోరు నెత్తి కొట్టుకుందురయ్యో ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయ్యో. చెప్పండి, అదే నోరు నెత్తి కొట్టుకుందురయ్యో ఆ ఘోర నరకముప్ప నందు పాపులు బాధపడుదురయ్యో. నీవు చనిపోయిన వెంటనే, పాపంలో నేను చనిపోయిన వెంటనే నీవు కొనిపోబడదు. అక్కడికి వెళ్ళి నోరు నెత్తి కొట్టుకుందువయ్యో ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయ్యో. అంటే ఇప్పటివరకు యేసుక్రీస్తు లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా ఎవరైనా చనిపోయి ఉంటే ఏమై ఉంటారంటే అడ్రస్ బైబిల్ చెప్తుంది, వాళ్ళు పాతాళంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? నోరు కొట్టుకుంటున్నారు, పళ్ళు కొనుక్కున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, చుక్క నీరైనా లేకుండా అల్లాడిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు పేసి భూమి మీద నువ్వు ఎన్ని లక్షల తుపాకాయలు కాల్చిన, ఒరే యాపంలో ఏంటిగా తప్పాగా ఇక్కడ నేను అల్లాడిచి వస్తుంది, వాడు అక్కడ తనకలాడుతుంటాడు. చనిపోయిన వాడి పేరు ఒకవేళ దాని ఎందుకు దాని కాలి సస్తా ఉండని అంటుంటారు. అవునా కదా? అంటే అదేంటి, వాడి గోడి మీరు తిరిగి వీళ్ళ గోడి వాడిని తీర్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోబడీ కెన్ సేవ్. ఒకసారి చనిపోయిన తర్వాత పాత్రలోకి వెళ్ళిపోయిన వాడిని పొరపాటును కూడా అట్లా ఇంచి కూడా కదిలించడానికి వీలు. అంతేనా? అంతే. అంతేనా? ఎప్పటికైనా భయం వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. కనుక ఇది వరకు పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి కోట్లు కోట్లు సంపాదించి పేరు ప్రఖ్యాతి సంపాదించుకొని చనిపోయిన వాళ్ళు అడ్రస్ బైబిల్ చెప్తుంది, వాళ్ళు పాతాళంలో ఉన్నారు. ఒకవేళ మన వాళ్ళు అయినా సరే, చెప్పండి, మన వాళ్ళు అయినా సరే, మన బంధువులు అయినా సరే, ఎవరైనా సరే ఉంటారా? ఇంకేం చేయలేదు. ఏం చేయడం కాదు. నేను కొంచెం లోపలికి చివరి మాట చెప్పి ముగిస్తాను. కాబట్టి ఈ రోజు ఈ సేవకుడు నిజంగా గొప్ప అద్భుతమైన పని చేశాడు. వార్షికుడి పేరుతో ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడంటే, పరలోకం ఉన్నది, నరకం కూడా ఉంది, చనిపోతే ఏం జరుగుతుంది చెప్పడానికి వచ్చా. ఎంత మంచి ప్రభు కదా. ఆయన రాకుండా ఉంటే నాకేమి తెలుసు, పరలోకం తెలియదు, గిరలోకం తెలియదు. చచ్చిపోతే అది మీరు ఇక్కడ అదే అన్నమాట. గాలి కాదండి అది, గాలి 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 కాదు కాదు నాకు గాలి కాదంటే చనిపోయిన వాడికి మనం పంపు పెట్టి గాలి కొట్టినట్టు తగిలిపోతారు. ఆ గాలి మన ప్రభువుని యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచినాడు. ఈ విషయం చాలా బాగా చెప్పాలి. ఆ మహిమ శరీరం గురించి చెప్పనా? ఈ శరీరం కొరకు అపోస్తలుడైన పౌలు, నాకు ప్రభువు కలిగిన పునరుద్ధరణ కావాలి, దానికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అని అన్నాడు. చూడండి, శిష్యులు ఎక్కడ ఉన్నారు? దాక్కుని ఉన్నారు ఆ దినాలలో.
ప్రభు యేసుక్రీస్తు నేరుగా వెళ్ళి వాళ్ళు ఉన్న గదిలో ప్రవేశించి ఎస్ ఆ మహిమ దేహంలో గోడలు ఏమీ చేయలేవు, తలుపులు కూడా ఆపలేవు. హల్లెలూయా. ద స్ట్రాంగెస్ట్ బాడీ, అది ద రెజరెక్టెడ్ బాడీ, పునరుద్ధాన శరీరం. యేసు ప్రభు వాళ్ళ ముందు నిలబడుతున్నారు. ఏంటంటే దైవం అనుకున్నాడు. ప్రభు అన్నాడు, శిష్యుల భయపడకండి, నేనే రండి. ప్రైజ్ లార్డ్. వాళ్ళ తాగి చూశారు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు చాలాసార్లు కనబడ్డాడు. చివరిగా చెప్తాను చూడండి. శిష్యులందరినీ రమ్మన్నాడు ఒలీవల కొండ దగ్గరికి. వారితో మాట్లాడినాడు. మాట్లాడుతూ అనగానే ప్రభు యేసుక్రీస్తు మేఘం మీద వాళ్ళు చూస్తుండగానే పరలోకముకు ఎత్తబడ్డాడు. గమనించండి, మనం ఒకవేళ 40 కిలోమీటర్ పైగా వెళ్ళినట్లయితే గాలి ఉండదు. ఆ శరీరానికి గాలితో పని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా కొంచెం పైకి తీవ్రమైన ఉష్ణోగ్రత అయినా ఆ శరీరాన్ని ఏమీ చేయలేదు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, చూడండి, నా కచ్చి వేస్తే కింద పడిపోతుంది. అనగా భూమి ఆకరణ శక్తి ఆ శరీరం మీద ఏం పని చేయదు. ప్రైజ్ లార్డ్. శరీరం అంటే ప్రతిదీ కిందకి లాగివేయబడుతుంది. కానీ యేసు ప్రభు శరీరాన్ని భూమి ఆకరణ శక్తి పని చేయలేదు. గాలితో తొందరలేదు, ఉడుకుతో తొందరలేదు. పోతూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పోతూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ ఎవరు దూతలు కనుక ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఈ యేసు ఏ విధంగా మేఘాల మీద పరలోకానికి ఎక్కిపోవడం మీరు చూశారో ఆయన అదే ప్రకారంగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తారు అని మీరు అడిగితే, ఆయన వచ్చి ఎవరైనా కానీ అది వరకే ఆయనలోని చనిపోయింటే ఒకరిని నిద్ర లేపినట్టుగా లేపడానికి, ప్రైజ్ ది లార్డ్, అందరినీ పునరుద్ధానులుగా చేయడానికి రాబోతున్న ప్రభు స్తోత్రం. ప్రభువు మహిమ కలుగును గాక. అక్కడ ప్రభుతో పాటు సజీవులమై ఆకలి, దప్పిక, వ్యాధి, రోగము, ముసలితనము, మరణము ఇవేమీ లేని జీవితాన్ని అక్కడ జీవిస్తున్నాం. ఎప్పుడు అడగండి, మీకు కావాలన్న ఆ జీవితము ఇప్పుడే వద్దంటారా? రైట్. నేను అనుకున్నా నిజంగా ఇప్పుడే వస్తే ఎంత బాగుంది ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కాబట్టి ఇంకో రోజు చనిపోతాం కదా. ఈ లోపల ఎందుకు ఈ లోపల ఈ గొడవలు? అయిపోయింది వాక్యం. ప్రేమ ఎందుకు మరణమంత బలమైనదో ఆ మాట చెప్పి ముగిస్తాను. ఒక మనుషుడు ఉండేవాడు. ఇతని పేరు సౌలు. యూద మతస్థుడు. ఇతనికి మత గురువుల అండుండేది. వాళ్ళ మతానికి రోమా ప్రభుత్వం అండుండేది. అందుకని ఆ దినాలలో ఈ సౌలు అనేవాడు చాలా మూర్ఖుడై, మతపిపాషి, మతోన్మాది, లేచి నా దేవుడే దేవుడు అని అనేవాడు. నేనున్నా అనుకో, నా మతమే మాది. సరే ఉండనే కాదు, ఇంకే మతం ఉండకూడదు, ఏ దేవుడే కానీ ఉండకూడదు. మీకు అర్థమైందా? నా దేవుడే దేవుడు, నా మతమే మతం, ఇంకేది ఉండకూడదు అని ఒక నినాదంతో భయంకరంగా లేచి ముగ్గుడే లేచినాడు. ఆ కాలంలోనే పునరుద్ధానుడు యేసుక్రీస్తుని గురించి శిష్యులు ప్రకటిస్తున్నారు. యేసు ప్రభువు నమ్మండి, పాపక్షమాపణ పొందుకోండి, యేసునది మీ పరలోకం నిత్యజీవం దొరుకుతుంది, ఏమి ఇవ్వనవసరం లేదు అని చెబుతుంటే చాలా మంది ప్రభువు నమ్మారు, బోధిస్తున్నారు. చాలా మంది ప్రభువు నమ్ముతున్నారు. వెంటనే ఈ సౌలు తెలిసింది పునరుద్ధానుడైన యేసుని గురించి. ఎవడు వాడు చెప్పండి? ఎవడు యేసు? ఎవడు వాడేవాడు? యేసు. వాడేవాడు బతికేదేది, వాడి మూలంగా పాపక్షమాపణైంది, ఏంటి సువార్త అని ఉగ్రుడి రోషంతో రగిలిపోతూ యేసుని గురించి ప్రకటించేవాడు పట్టుకొని కొట్టి చంపి జైలు వేసేవాడు. తర్వాత యేసును నమ్మిన వాడు పసిబిడ్డలు సైతం వదలకుండా, వృద్ధులని వదలకుండా భయంకరంగా హింసించి చంపి బాధించేవాడు.
ఇతని దెబ్బకు ఆ దినాలలో ప్రభువు నమ్మిన బిడ్డలు పారిపోయినాడు. బ్రతుకు జీవుడా అని. అతని కత్తికి అడ్డమే లేదు. ఎందుకని మతస్థుల అండుంది, రోమా ప్రభుత్వం అండుంది. ఇక తనకి ఏమి అడ్డమే లేదు. దమస్కు అనే ఊరిలో కొంతమంది క్రైస్తవులు దాగి ఉన్నారని తెలుసుకున్నాడు. తన తొట్టి గ్యాంగ్తో కలిసి బయలుదేరినాడు. మత మూర్ఖులతో కలిసి పోయి అక్కడ కూడా వాళ్ళు పట్టి బంధించాలని పోతూ ఉన్నాడు. గమనించండి, ఊరు సమీపానికి వచ్చిందేమో. దేర్ వాజ్ ఎ లైట్. ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి వెలుతురు అతనికి కనబడింది. ఆ వెలుతురు చూసి కన్నుపోయినాయి. కింద పడ్డాడు. ప్రభుత్వం అప్పుడు ఆ వెలుతురులో నుండి సౌలా సౌలా ఎందుకు ఏం చేస్తున్నావయ్యా అని అన్నాడు. బాగా సౌలు అన్నాడు, నువ్వు ఎవరు ప్రభా అన్నాడు. నేనే, నువ్వు హింసిస్తున్న యేసు అన్నాడు. గమనించండి, నువ్వు ఎవడో ప్రభు అంటే అర్థమేంటి? ఈ సౌలుకి ఏ సౌలు తెలియదు. యేసు ఏనాడు సౌలు చూసి ఉండలేదు. యేసు ఏనాడు సౌలుతో మాట్లాడలేదు, చూసి ఉండలేదు. యేసుకు తెలియదు. యేసు ప్రభు ఏనాడు అతనే పలకరించలేదు. ఇంతెందుకు యేసు ప్రభు గురించి వలన అతనికి ఒక వెంట్రుక వచ్చే చింతాకంత కూడా కొంచెం నష్టం కలిగి ఉండలేదు. అట్లయితే ఎప్పుడు చూసి ఉండలేదు. యేసు ప్రభు గురించి ఎప్పుడు విని ఉండలేదు. యేసు ప్రభువులు ఏనాడు కొంచెం నష్టం కలగలేదు. ఎందుకు ఇంత ద్వేషం కదా? అందుకని ప్రపంచంలో ఎవరైతే నా ప్రభువైన యేసుక్రీస్తును ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, అవమానం చేస్తున్నారో, సువార్తను అడ్డుకుంటున్నారో, సువార్తికులు బెదిరిస్తున్నారో, కొట్టి చంపేస్తున్నారో, నేనంటున్నాను, యేసు ఎప్పుడైనా నువ్వు చూస్తువా? యేసు నీతో ఎప్పుడైనా మాట్లాడినా, నీ బ్రతుకు అడ్డం వచ్చినా, నిన్నేమైనా చెడగొట్టాడా? నీ గిన్నెమన్నా లాగేసుకున్నాడా? ఏమన్నా చెడు చేసాడు? లేదు. అయితే నీకెందుకు అంత ద్వేషం? చూడలేదు నీవు, ఎందుకు ఆ ద్వేషం? ప్రభుత్వం నువ్వు మాట్లాడలేదు, ఎందుకు ఆ ద్వేషం? అయితే యేసు ప్రభు నీకేమైనా కీడు చేసిన? లేదు. మరి ఎందుకు అంత ద్వేషం? ఎందుకు ఆ ద్వేషం? గమనించండి చెప్తున్నా, యేసును వేనాడు చూసి ఉండలేదు. నీ తాతల ముత్తాతల కాలం ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరాలప్పుడు ఉండినాడు. అప్పుడు నువ్వు లేనే లేవు, నీ వంశమే లేదు. ఓ మాట చెప్పా, ఈ భూమి మీద ఏ మతము కూడా లేదు 2024 సంవత్సరాలప్పుడు. అయితే ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు ఎదిరిస్తున్నారు? ఎందుకు అవమానం చేస్తున్నారు? ఎందుకు ఆయన బిడ్డలు కొడుతున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, చంపేస్తున్నారు? ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. మీరే చెప్తారు ఎందుకు అయ్యా అంటే అర్థమేంటి? మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. అదే ప్రభు కూడా అనుకున్నాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అదే అనుకున్నాడు. పాప ఈ సౌలు తెలియకనే ఎవరో ఏది చెప్తే దాన్ని నమ్ముకొని పాపం అమాయకంగా నన్ను ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, నా బిడ్డలు అవమానం చేస్తున్నాడు అనుకుని జాలిపడి అతని వైపు ఎప్పటి వరకు ఆయన కాళ్ళు చేతులు పడగొట్ల, వాడికి వాంతి వేదు రాలా. ఎవరికి? సౌలుకి. లారీ కొట్టిలేదు, నాగుబాం పలకలేదు, వాడిని గుండె పెట్టి గంటాయించలేదు. మనమేమనుకున్నాడు, చావాలి, నాశనం అయిపోయినాడు. కానీ ఇప్పుడు వరకు చనిపోయి ఏమని ఆయన అనుకున్నాడు. పాపం వీడు ఏం చేస్తున్నాడికి తెలియదు. అలాగే ప్రపంచంలో నా ప్రభు యేసుక్రీస్తును ద్వేషించే వారందరి విషయమో నా ప్రభు మీకేమీ తెలియదు. అమాయకులు మీరు, పాపం మీకేమీ తెలియదు అనుకున్నారు. మీకేమీ తెలియదు, ఏమీ తెలియదు అనుకున్నారు. మీరు అమాయకులు అనుకున్నారు. అందుకనే మీరు జాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు, మీకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటావా అని. ఎప్పుడు తెలుసుకుంటావా? లేకపోతే మీరు అన్నట్టుగా పాపిని వెంటనే చంపాలి మీరు కోరుకుంటారు. ప్రభు గారు కోరుకుంటే ఈ భూమి మీద ఒక్క పాపి కూడా ఒక్కడు కూడా మిగిలి ఉండడు. ఉంటే నీతిమంతులు ఉంటారు. కానీ ఇంత దుర్మార్గులైన పాపులు ఇంత కోట్ల మంది బ్రతుకున్నారంటే వాళ్ళందరి విషయంలో ఆయన అనుకున్నాడు, పాపం తెలియదు, అమాయకులు, ఎన్నో సెన్స్ తెలుసుకుంటారు, కన్నులు తెలబడతారు,
మారుతారులే, మంచోళ్ళు అవుతారులే. దేవుడు ఎంతకాలం ప్రభువా, ఇంతకాలం ఇన్ని చేస్తుంటే అదే నేను సహించినంత కాలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం అదే నేను సహించినంత కాలం అంటే ఎంతకీ సహిస్తూనే ఉంటాడు అంటే దానికి జవాబు లేదు, సహించాడు. కాబట్టి దేవుని ప్రేమైన వాళ్ళరా, మీరు యేసును ద్వేషించినా, బైబిల్ కాల్చినా, మందిరాలు పడగొట్టినా, క్రైస్తవ సోదరులు అవమానం చేసినా, అసలు క్రైస్తులే భూమి మీద ఉండకూడదు మీరు అనుకున్న, క్రైస్తువులు నమ్ముకున్న ప్రభు అయితే మీరు బ్రతకాలనే కోరుకున్నారు, మీరు మారాలని కోరుకున్నాడు, మీరు మంచోళ్ళు కావాలని కోరుకున్నారు. మీరు ఈ పాపలను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళకూడదు. ఆయన బిడ్డలు మీరందరూ పరలోకం రావాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభు స్తోత్రం. ఆయన దీర్ఘశాంతంలో ఆయన సహనాన్ని తేలిక తీసుకుంటావా? అయితే నిన్నెవరు తప్పించలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ గతికి నువ్వే కారణం. ప్రభు స్తోత్రం. గమనించండి. సౌదా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే నా అన్నదమ్ముడికి మీకు మనవి చేస్తున్నా. సౌలు తరఫున ఏం మాట్లాడుతున్నా? అయ్యో ప్రభువా, నువ్వా నా జీవితం వృద్ధుగా మాట్లాడుతున్నావా? ఇంత కనికరంగా మాట్లాడుతున్నావా? నాకు ఇక్కడ మర్యాద ఇస్తున్నావా? నా మీద ఎంత దయ ఉందా? నేను అనుకోలేదు. ద్రోహిణి నన్నేదో చేసేసి ఉండాలని చేయకుండా నాతో ప్రేమ కలిగి నా పేరు పెట్టి మరి పిలుస్తున్నావు. ఎంత మృదువుగా ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత దయ. ఓ ప్రభు, ఈ రోజు నుంచి నీ దాసుని. హల్లెలూయా. ప్రభు, బ్రతికితే నీ కొరకే, చావైతే ప్రభు స్తోత్రం. గమనించండి. Saul was defeated by the love of Jesus Christ. సౌలు ఎలాగున్న ఓడిపోయినాడు, ప్రభువుకు దాసుడైపోయింటే ఆయన ప్రేమ చేత. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ చేత. మిమ్మల్ని ఎవరికైనా బలవంతుని మతం మార్చలేదు, మీకు ఎవరు డబ్బు ఇవ్వలేదు, ప్రజలు పెట్టలేదు, బెదిరించలేదు. కాకపోతే ఆయన గురించి ఎరిగిన మీరు ఆయనకు దాసులు అయిపోయినారు. అప్పగించేసుకో, ప్రభు నీకు దాసులు మీకు మీదట. ప్రభు స్తోత్రం. కనుక ప్రేమ దేనితో సమానంగా బలమైంది చెప్పండి? మరణంతో సమానంగా. అందుకనే ఇప్పుడు ఈ ప్రపంచంలో 60% ఆఫ్ ద పీపుల్, ప్రపంచంలో 60% మంది ప్రజలు యేసును నమ్మారు. కొందరు మతం ప్రచారం చేసుకోవడానికి, మతాన్ని పెద్ద చేసుకోవడం వరకు కత్తి పెట్టారు, బాంబులు పెట్టారు, బెదిరించినారు. నా ప్రభువుని యేసుక్రీస్తు ప్రేమను చూపించారు. హల్లెలూయా. ఆయన ప్రేమను చూపించినాడు, ఎవరిని బెదిరించలేదు. ఆయన ప్రేమకు దాసులు కాని వాడు ఎవరే కానీ ప్రేమ బ్రతకమనే కోరుకుంటుంది, బాగుపడమని కోరుకుంటుంది, చేయమని కోరుకోవద్దు. కాబట్టి దేవుని ప్రేమిన వాళ్ళ ఈరోజు మనం ఒక మంచి సువార్త విన్నాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు మారు మనసే లేకుండా ఉంటే, ప్రభు ఎవరు తెలుసుకోకనే ఆయన కేవలం మామూలుగా నమ్మింటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు కన్ను తెరవబడని కోరుకున్నాడు. ఈ రోజుకైనా మీ పాపను వదిలేస్తే మంచిది. ఎంత ఘోర పాపినైన యేసు కరుణించి రక్షించును నేడే. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ఒక ఆయన 80 సంవత్సరాల వరకు మారు మనసు పొందే ఉంటారు. 80 సంవత్సరాలకు మారు మనసు తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజు అయినా అధికారివి అయినా తప్పి
తప్పించుకొల్దువా నువ్వు రాజు అయినా అధికారి అయినా తప్పించుకొల్దువా తప్పించుకొల్దువా దేవుని యొద్ద నుండి రాజువైనా అధికారి అయినా నీవు తప్పించుకొల్దువా దేవుని స్తోత్రం. కనుక ఈ రోజే ఇంత మంచి ప్రభు అంత దుర్మార్గుడు హింసకుడు దూషకుడు హానికుడు హంసకుడైన సౌలుని ఏమేం లేదు ప్రభు ఆపిని తెలియక చేశాను మన్నిస్తావా? అందుకే కదా ఈ రోజు వరకు నీ కొరకు ఎదురు చూశాను, అందుకొరకే కదా ఈ రోజు వరకు నేను వెంటాడాను. క్షమించకపోయి ఏం సౌలు నేను ఎప్పుడో క్షమించేసాను. హల్లెలూయా. ఎదుగో క్షమించడానికి అర్హత లేని వాడు, క్షమించడానికి అధికారం ఉన్నవాడు, భూమి మీద పాపమును క్షమించే అధికారం ఉన్న ఒకే ఒకడు, అర్హత ఉన్న ఒకే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి ఎవరి వలన పాప క్షమాపణ కలుగుదు? ఈ నామమునే. కాబట్టి తెలియకుండా పోతే పర్వాలేదు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ ఇంటి వాళ్ళు ప్రేమిస్తున్నాడు, మీ బంధువులు ప్రేమిస్తున్నాడు. ఎంత కిరాతకం! ఇంకెంతకాలం కిరాతకం ఉంటావు? ఎంతకాలంగా దుర్మార్గం ఉంటావు, వ్యతిరేకం ఉంటావు? ఎంతకాలం పాపంలో పునుగులు నాడుతావు? అకస్మాత్తుగా చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావే. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవునికి కొంచెం కూడా మనసు లేదు. పాపులు మనసు మార్పు చెంది మంచివాడే బ్రతకడం వలన మన దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కనుక ఇదిగో ఇండియా దేశ ప్రజలందరూ బ్రతకాలను కోరుకున్నారు. చెప్పండి, ఇండియా దేశ ప్రజలందరూ బ్రతకాలను చావాలను కోరుకోవడం లేదు, శపించబడాలని కోరుకోవడం లేదు. ఆయన ఎంతగా ద్వేషించిన వాడు నాశనమైపోవాలని కోరుకోలేదు. దేశమా, యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు మారాలి, బ్రతకాలి, స్వర్గం సంపాదించుకోవాలి, నువ్వు దీవించబడాలి. ఇది దేవుని యొక్క కోరిక. దేవుని దీవించగా. యేసుక్రీస్తు నామములో మంచి వాక్యం దైవజనులు అందించారు. చాలా సంతోషం. మరణం గురించి అనేది భయం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఆ మరణం తప్పించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన మధ్యలో ఒకవేళ ఏదో తాత్కాలికంగా నమ్ముకుని ప్రభువుని తెలుసుకుంటే సరిపోదు, కానీ లోతుగా చేతులు వెళ్ళాలి, అంటే లోతుగా పోవాలి దేవుని నమ్ముకునే విషయంలో. అప్పుడే నువ్వు దేవుని పని చేస్తావు, స్వార్థ చేస్తావు, అనేక ఆత్మను నువ్వు సంఘంలోనికి తీసుకొని వస్తావు. అలాగే మంచిది. దయచేసి వీడారా, దైవ సేవకులకి వందనాలు. మంచి వాక్యాన్ని అందించారు. చాలా వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ. తమ్ముడు గారు కూడా వందనాలు. తాత సేవ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పిల్లరా, జీవం గల దేవుని స్వార్థ కుటుంబులు దయచేసి సత్యస్వరూపి ప్రార్థన అన్నదేమో మరి మీటింగ్స్ ఉంటుంది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడ చిన్నూరు మండలం అంటున్నాడు. జూన్ వార్షికోత్సవాలు 10-11 సోమ మంగళవారం వచ్చే నెల దయచేసి గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి, వీళ్ళు పాల్గొన్నాను. అలాగే ఈ సమయంలో మరి అయ్యగారు ఏం చేశారంటే, మన లోకల్ గారు అయ్యా వచ్చిన సేవకులు సన్మానించాలి అని చెప్పాడు. అది కూడా త్వరగా సన్మానించాలి, అది లేట్ చేయకుండా. సరే, మంచిది. దేవుడు స్తోత్రం. ఏంటంటే అయ్యగారు చక్కటైన వర్తమానం అందించాడు. అందులో ఒక మాట ఉంది మనకు సన్మానం గురించి. సౌల అని దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు విమర్శ పెడుతున్నామంటే, సౌలు యేసు ప్రభుని విమర్శ పెట్టినట్టు మనము తెలుసుకుంటున్నామా? సౌలు విమర్శ పెట్టాడా యేసు ప్రభుని? సౌలు ఏమైనా యేసు ప్రభుని కొట్టాడా? ఎవరు కొట్టాడు? ఇప్పుడు దాసు గారు సంగమం చెప్తున్నాడు. మరి మా సెల్లు ఎవరినేమా
తన బిడ్డల్ని. హల్లెలూయా. మనందరం కూడా ఎవరి బిడ్డలము? మనం హింస పెట్టినప్పుడు యేసయ్యని హింస పెట్టాడు. అందులో ఒక మాట చెప్పాలి, మనము మన బిడ్డలని దైవజనుల్ని మనము సన్మానం చేస్తే ఎవరు సన్మానం చేసేట్టు? అందువల్ల అది చెప్పవలసింది. హల్లెలూయా.